పులివర్తి నాని చేసే పోరాటం ధర్మ పోరాటమని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దొంగవాట్ల ఏరువేతకు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగిన చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మనస్తాపం చెంది పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డ విషయం విదితమే. తీవ్ర గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదులో అడ్డు అదుపు లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. వైసీపీ ఓటమి భయంతో ఓట్ల నమోదులో అవకతవకలకు పాల్పడుతోందని, దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దొంగ ఓట్ల నమోదు మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు లిస్టు ఎన్నికల అధికారులు తయారు చేస్తారు. పార్టీల నాయకులు ప్రచారం చేసి ఓట్లు అడుగుతారు. కానీ ఎక్కడ చూసినా దుర్మార్గంగా దొంగ ఓట్లు చేరుస్తున్నారని ఆందోళన చెందారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎన్నికల కమిషన్కు కేస్ స్టడీగా తయారు చేశారని పేర్కొన్నారు. తిరుపతి కలెక్టర్ ఎస్పీపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయిందని, గతంలో పార్లమెంటు ఎన్నికల్లో అవకతవకలు జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడానికి 2 రోజుల ముందు దొంగ ఓట్లు తొలగించారని, పులివర్తి నాని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి నేరస్తులను, దొంగలను చూడలేదని, నాని చేసే పోరాటం ధర్మ పోరాటమని పేర్కొన్నారు. వీళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదని, 45 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడూ చూడని విధంగా మనీ పవర్, భూ కబ్జాలు, దోచుకోవడాలు, ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కానుకలు పంపిణీ చేయడం చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయని, పక్కనే తిరుపతి, శ్రీకాళహస్తి, జీడి నెల్లూరు, పుంగనూరు, పూతలపట్టు, పీలేరు నియోజకవర్గాలు ఉన్నాయని, వైసీపీ వాళ్ళు చేసే మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 విచ్చలవిడిగా ఉపయోగించారని దుయ్యబట్టారు. గతంలో చంద్రగిరిలో 2,90,000 ఓట్లతో 325 బూతులు ఉన్నాయని, ఇప్పుడు 3,08,000 ఓట్లు ఉన్నాయని అన్నారు. దీనికి 395 బూతులు పెంచేసి 18,000 ఓట్లకు 70 బూతులు పెంచేశారని, ఎమ్మెల్యే స్వగ్రామం తుమ్మలగుంటలో 4 బూతులను 7 బూతులు చేశారని అన్నారు. 37,000 ఓట్లు మార్పులు చేర్పులు వచ్చాయని, ఫామ్ 6 ద్వారా 25,000 కొత్త ఓట్లు చేర్చారని, అందులో 40-80 ఏళ్ల వయసు గల 6,000 మంది కొత్త ఓటర్లు వచ్చారని వివరించారు. డెకాయిడ్స్, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు అనేది లేదనుకొని బరి తెగించారని, ఎన్నికల అవకతవకలపై అధికారులకు స్పష్టంగా తెలియజేశామని అన్నారు. తప్పులు చేస్తే జైలుకు పోతారని, ఉపాధ్యాయులను, సీనియర్ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోకుండా వైసీపీకి కావాల్సిన సచివాలయం సిబ్బందిని తీసుకుని అవకతవకలకు తలుపులు తెరిచారని తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా దొంగ ఆధార్ కార్డులు కూడా ప్రింట్ వేశారని విమర్శించారు. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయమని స్పష్టం చేశారు. ఇక్కడ చూస్తే 2,90,000 ఓట్లతో 325 బూతులు ఉన్నాయి. ఇప్పుడు 3,08,000 ఓట్లు అన్నారు. దీనికి 70 బూతులు పెంచేశారు. అంటే 325 బూతులు 375 బూతులు అయిపోయినాయి. 18,000 ఓట్లకే అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఒక తుమ్మలగుంట్లో 4 బూతులు ఉన్నాయి. అవి ఇప్పుడు 7 బూతులు చేశారు. అంటే మొత్తం కలిసి వాళ్ళ లెక్కలు మళ్ళా 2,70,000 ఓట్లే ఉన్నాయి. అది 3,08,000 ఓట్లు అయినాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అప్పటికి కూడా 38,000 ఓట్లు మార్పులు కొత్తగా వచ్చినట్టు ఉన్నాయి. ఇందులో 25,000 ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ 6లో చేర్పించేశారు. అందులో 25,000 ఓటర్లో 6,000 మంది 40-85 సంవత్సరాల ఓటర్స్ అన్నమాట, వయసు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఈ 13,000 ఓట్లు మన వాళ్ళు చాలా హోంవర్క్ కూడా చేశారు.